భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 23వ అధ్యాయము మాఘవ్రత మహిమ. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో చెప్పుచున్నాడు. జహ్ను మహర్షి, వినుము. దేవాధిదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి చూసి మిక్కిలి దయగలవాడై, దేవేంద్రా, నీవు ఇప్పుడు అతివేగముగా పారిజాత వృక్షమును తీసుకొని నీ స్వర్గమునకు పొమ్ము అని పలికెను. దేవేంద్రుడు అలాగేనని శ్రీహరికి నమస్కారము చేసి స్వర్గలోకమునకు వెళ్ళెను. ఇంద్రుడు స్వర్గమునకు వెళ్ళగానే తులసీదేవి మానవుల మాటలతో విష్ణుదేవునితో ఇలా పలికెను. విష్ణుమూర్తి, నేను నీ పాదసరోజములను ఆశ్రయించి ఉన్నదానను. నన్ను రక్షింపుము. నీవు తప్ప వేరే గతిలేదు. ఎవరున్ననో ఎవరిని మాత్రము కోరుదానను కాను అని తులసీదేవి పలుకగా శ్రీహరి ఇలా పలికెను. భూలోకమున అమృతబిందువుచే పుట్టిన తులసీదేవి, నీవు నాకు భార్యగా నుండుము. నన్ను పొందుము. నిన్ను నా మనస్సున ఉంచుకొందును. నీకు ఈ విషయమై అనుమానము కూడదు. పాపములను నాశనము చేయు తులసీదేవి, దళముతో కూడియున్న మనోహరమైన నీ స్వరూపమును చూసినవారు గంగాస్నానమాచరించిన వారివలె వెంటనే పవిత్రులగుదురు. సుకోమలమైన నీ పల్లవదళములతో నన్ను పూజించువారు నా రూపమునే పొందగలరు, మరియు వారికి పునర్జన్మ లేదు. తులసీదేవి, సుకోమల పల్లవదలయుతమైన నీ దండను నిర్మించి నా కంఠమునందు అలంకరించువాడు 1000 కోట్ల కల్పములు 100 కోట్ల కల్పములు వైకుంఠమునందు సుఖముగా ఉండి పిమ్మట నాయందు లీనుడు కాగలడు. ఏ నరుడైతే నిన్ను ఇంటియందు కాని తోటయందు కాని నీరు పోసి పెంచునో అతనికి మహాపాతకములంటనేరవు. ఉదయకాలమందు నిద్రలేచి నిన్ను చూసిన దినమే మంచి దినము. అట్టి నరుడు సుఖమును పొందును. తులసీదేవి, నీ దళములతో కూడిన నీటిని దేహమంతటా చల్లుకొన్నవాడు పరమ అపవిత్రుడైనను పవిత్రుడు కాగలడు. నీ చెట్టు మొదటగల మట్టిని నుదుట ధరించువాడు సౌఖ్యమును పొందును. అట్టివానిని యక్ష రాక్షస పిశాచగణములు ఏమియూ చెయ్యలేవు. వాటివల్ల భయములేదు. త్రిలోక పావనియగు తులసి, నేను నిన్నును లక్ష్మీదేవిని కూడా సమానముగా జూతును. నీవును లక్ష్మియు తోబుట్టువులు కావున మీరిరువురు నాకు సమానులు. లక్ష్మీదేవి పాలసముద్రమునందు పుట్టినది. తులసీదేవి ఆ పాలసముద్ర తీరమందు పుట్టినది. కావున మీరిరువురు సోదరీమణులగుదురు. ఈ విధంగా తులసీదేవికి వరమిచ్చి రమాభర్తయగు విష్ణుమూర్తి వివిధ శాఖలతో కూడిన తులసీదేవిని సౌఖ్యవంతములగు తన చేతులతో తాకెను. విష్ణుమూర్తి యొక్క హస్తస్పర్శ వల్ల ఆ తులసీదేవి సర్వశోభావంతమయ్యెను. ఆ తులసీదేవి మంచి రూపము గుణము కలిగిన స్త్రీ అయ్యెను. పిమ్మట మహానుభావుడైన రమాధవుని పాదసరోజములకు ప్రణమిల్లి వెంటనే శ్రీహరి అంశనుగాంచెను. పిమ్మట భగవంతుడు మాయామయుడు జగద్భర్తయు నగు రమావల్లభుడు లోకపవిత్రమైన తులసీదేవిని దుర్మార్గులైన మానవుల కొరకు ప్రఖ్యాతిగా స్థాపించెను. శ్రీహరి యొక్క ఎడమచేతితో ఎచ్చట ముట్టబడినదో ఆ భాగమంతయు తులసీదేవికి కొమ్మలయందు కృష్ణవర్ణము కలిగెను. అట్టి తులసి కృష్ణతులసి అని ప్రఖ్యాతి చెందినది. ఈ తులసీ వృక్షమునకు సమీపమునగల చెట్లన్నీయు పవిత్రములైనవి. కావున భూలోకమున తులసి పవిత్రమైనదియు పుణ్యమును ఇచ్చునదియుగా చెప్పబడుచున్నది. ఈ తులసీ వృక్షము ఎచ్చట కలదో ఆ భూమి పాపమును హరించునదగును. సుందర స్వరూపము కలదియు సమస్త పుష్పముల కంటే అందమైనదియూ నగు తులసీదళమును తీసుకొని తరువాత
విష్ణువు భక్తుడైన సత్యజిత్తునితో ఇట్లనెను. సత్యజిత్తు, వెంటనే నా పూజను చేసి బ్రాహ్మణుల యొక్క సంతర్పణము సంతృప్తికరముగా చేసి నీవును భోజనము చెయ్యుము, ఆలస్యము చెయ్యకుము అని శ్రీహరి చెప్పగానే సత్యజిత్తు ఆ మాటలను విని శ్రీహరిని పూజించి మిగిలిన ప్రసాదమును గ్రహించెను. గరుడ వాహనారూఢుడైన భగవంతుడు ఈ రీతిగా ఏకాదశి వ్రతమును సమాప్తి చేయించి తన భక్తులగు సత్యజిత్తును అతని భార్యను తులసిని ఆ గరుత్మంతుని మీద ఎక్కించుకొని సమస్త భూతములకు దర్శనమిచ్చుచు తన నిలయమగు వైకుంఠమును చేరెను. జహ్నుముని ఏకాదశి వ్రతము ఈ విధంగా సవిస్తరముగా తెలిపితిని. మహిమను విధానమును తెలిపితిని. ఇది అశ్వమేధ యాగము వలన కలుగు ఫలితమునిచ్చును. చాలా సుఖప్రదము. ఈ మాఘమాసమున ఏకాదశి మిక్కిలి సుఖదాయకము కనుక మాఘశుద్ధ ఏకాదశియందు ఉపవాసము చేసి రాత్రి జాగరణముండి శ్రీహరిని పూజించినవాడు ఇహలోకమందు అనేక సౌఖ్యములను అనుభవించి అంతమందు విష్ణు సన్నిధానమును పొందును. మాఘమాసమున మకర రాశియందు సూర్యుడుండగా శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసవ్రతమును ఆచరించని నరుడు అంతమందు బ్రహ్మరాక్షసుడగును. పాపనాశనమగు ఏకాదశిన ఉపవసించి ద్వాదశినాడు పారాయణ చెయ్యువాడు సమమగు పుణ్యమును పొందగలడు. మాఘశుద్ధ ద్వాదశీ దినమున శ్రీహరుని ప్రీతి కొరకై దూడతో కూడియున్న పాలనిచ్చు ఆవును పరమశ్రోత్రియుడైన హరికథాశ్రవణమందు ఆసక్తి కలవాడైన కుటుంబీకుడైన విప్రునకు దానమిచ్చువాడు ఈ ద్వాదశినాడు భూదానము, వస్త్రదానము, బంగారుదానము, సాలగ్రామదానము, తిలదానము, ఫలము, పెరుగు, అన్నదానము, తాంబూలము, యజ్ఞోపవీతము మొదలగు దానములను దక్షిణలతో కూడా చెయ్యువారును అంతమందు స్వర్గమందు సుఖమనుభవించి పిమ్మట భూలోకమున పుట్టి చక్రవర్తులై సౌఖ్యమును పొంది అంతమందు విష్ణులోకము చేరి భగవంతునితో కూడా శాశ్వతానందమును పొందుదురు. విప్రోత్తమా, నీవడిగిన ప్రకారము 3 లోకములందును పవిత్రమైన కథను నీకు చెప్పితిని. ఇది ఇహపరలోక సుఖములనిచ్చును. పాపహరమైన ఈ కథను విన్నవారు ఎంత అపవిత్రులైనను పునీతులై అంతమందు విష్ణు సన్నిధిని చేరుదురు. ఈ అధ్యాయము శ్రీహరి ఎదుట భక్తియుక్తుడై విన్నవాడు, చదువువాడు ఇహలోకమందు అనేక భోగసుఖములననుభవించి అంతమందు విష్ణు సాయుజ్యమును పొందును.